హైదరాబాద్ లో మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అమాయకులే లక్ష్యంగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ బురిడీ కొట్టిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు, బంగారం, ఫ్లాట్లపై పెట్టుబడి అంటూ అందిన కాడికి దోచేస్తున్నారు. లక్షలు, కోట్లు సేకరిస్తూ భారీ మొత్తంలో డబ్బులు చేతికొచ్చిన వెంటనే ఉడాయిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహానగరంలో మరొకటి చోటు చేసుకుంది. బై బ్యాక్ స్కీమ్ పేరిట వి ఓన్ ఇన్ఫ్రా సంస్థ 12 కోట్లకు టోకరా పెట్టింది. వి ఓన్ ఇన్ఫ్రా గ్రూప్ ను కూకట్పల్లి కేంద్రంగా ప్రారంభించిన సురేష్, వెంకటేష్, వంశీకృష్ణ అమాయకులను నట్టేట ముంచేశారు. ఓపెన్ ఫ్లాట్లు, బంగారంపై పెట్టుబడులు పెడితే బైబ్యాక్ పాలసీ కింద 10 నెలల రిటర్న్స్ ఇస్తామని, అలాగే 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని నమ్మబలికారు. ఏజెంట్లను నియమించుకుని 90 మంది నుంచి ఏకంగా 12 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే 2 స్కీముల్లో పెట్టుబడి పెట్టిన వారంతా లాభాల కోసం ఎంత ఎదురు చూసినా నగదు మాత్రం చెల్లించలేదు నిర్వాహకులు. రోజులు, నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం తిరిగి రావటం లేదు. సంస్థ కార్యాలయానికి వెళ్లినా పొంతనలేని సమాధానాలు ఎదురవుతున్నాయి. మోసపోయామని గ్రహించిన 25 మంది బాధితులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నగదు ఎలాగైనా తిరిగి ఇప్పించాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. లాభాలను ఆశ చూపి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులనే టార్గెట్ చేసుకుంటూ పెట్టుబడులు పెట్టిస్తున్నారు కొన్ని కంపెనీస్. కూకట్పల్లిలో ఉన్నటువంటి V1 ఇన్ఫ్రా కంపెనీ 90 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత మోసం చేసినటువంటి పరిస్థితి చోటు చేసుకోవడంతో గమనించినటువంటి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, మీకు అసలుకి ఎలా పరిచయం ఉన్నాడు సురేష్ అనే వ్యక్తి? ఇప్పుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది, ఏం చెప్తారు? ఏం లేదు, మేము ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మా అబ్బాయి తీసుకో మమ్మీ ఒకటి మనం తీసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నందుకు మేము SSL గ్రూప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అతను సురేష్ అని అతను అక్కడ ఆఫీస్లో పరిచయం అయ్యి మీరు అక్కడ ఎందుకు, నేను కూడా ఇదే చేస్తున్నాను, మా దాంట్లో పెట్టండి అని చెప్తే సరే ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు మేము వేసినాం. మా హస్బెండ్ రిటైర్డ్ డబ్బులు, మా అత్తమ్మ రిటైర్డ్ డబ్బులు, ఆ విధంగా అందరం తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ కాబట్టి వాళ్ళు లోన్లు తీసి లోన్లు పెట్టారు. మేము కార్ లోను, పెన్షన్ లోను ఇది తీసుకున్నాం. ఇప్పుడు అతను పరారులో ఉన్నారు, అందరు వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులో కూడా మేము ఫిర్యాదు చేసినాం కాబట్టి వాళ్ళ నుండి ఏదైనా న్యాయం జరుగుతుందేమో అని చూస్తున్నాం. ఏదైనా కనీసం లోన్లు కట్టుకునే విధంగా ఉన్న ఇన్ని రోజులు మా హస్బెండ్ కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అంత ట్రీట్మెంట్ జరిగి ఇప్పుడు కొంచెం కోలుకుంటారు. కొంచెం మాకేమైనా న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు ఆల్రెడీ ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, మీకు ఏదో కొన్ని సంవత్సరాల వరకు కష్టపడినటువంటి రూపాయి కూడబెట్టుకుని పిల్లల భవిష్యత్ కోసం చాలామంది దాచుకుంటూ ఉంటారు. సో అలాంటి డబ్బుల్ని మీరు ఒక వ్యక్తిని నమ్మి ఎలా పెట్టగలిగారు? ఇప్పుడు మోసం చేశారు. ఆ వ్యక్తిని ఏమన్నా అప్రోచ్ అయ్యారా? ఆయన గురించి మనకు బాగా తెలిసిపోయింది, చాలా దగ్గరగా క్లోజ్ అయ్యి వచ్చిండు, ఫ్రెండ్షిప్ లాగానే ఉన్నాడు. ఆ విధంగా నమ్మాము, లేకుంటే మేము ఎందుకు నమ్ముతాం? బాగా పరిచయము, ఒక కంపెనీలో చేసినాం, ఇట్లా ఫ్రెండ్షిప్ లాగా ఉండి నమ్మి ఆ విధంగా మోసపోయినాము. అంతే, వేరే ఏం లేదు. అది బాగా నమ్మినాం కాబట్టి నన్ను నమ్మి నా కింది వాళ్ళు కూడా పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకు డబ్బులు రాకపోయేసరికి అంతా నా మీద అడుగుతున్నారు, మీరే కదా వచ్చారు, మరి ఏంది పరిస్థితి, ఏంది, మిమ్మల్ని నమ్మే మేము పెట్టినామని అంటారు వాళ్ళు కూడా. అది పరిస్థితి అమ్మ. V1 ఇన్ఫ్రా కంపెనీ డైరెక్టర్ సురేష్ ఇంటి కానీ లేదంటే వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా అప్రోచ్ అయ్యారా? అసలు తెలుసుకున్నారా? తెలుసుకున్నామా, వాళ్ళ భీమవరంలో ఉంటారు వాళ్ళు మొత్తం ప్రాపర్టీ. ఇక్కడ మాత్రం ఉండే వాళ్ళకు ఒక ఇల్లు, కానీ అది అమ్మేసిరా ఏం తెలియదు. మొత్తం ఇల్లు అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అదే ఆ ఫ్రెండ్ సర్కిల్లోనే మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇప్పుడు ఇన్ఫ్రా కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు? అది అంకుల్ నాకు చెప్పాడు. అంకుల్ నా నైబరు. ఇట్లా మంత్లీ అంటే 2% యూజువల్గా నడుస్తుంది కదా, 6-7% అంటే నాకు కాస్త డౌట్ వచ్చింది. 6-7% యూజువల్గా ఇండస్ట్రీ గ్రోత్ అలా లేదు కదా, ఇలా వచ్చిందని ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ స్కీమ్స్ ఆ స్కీమ్స్ అని వాళ్ళు అంటే నమ్మించేలాగా చేశారు.
సో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు కాస్త డౌట్గా అనిపించింది. మళ్ళీ నన్ను సైట్కి కూడా తీసుకెళ్లారు. అక్కడ సైట్కి వెళ్ళాము. సైట్కి వెళ్ళినప్పుడు ఈ సైట్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము అది ఇది అన్నారు. బట్ ఓవరాల్గా ఒక 1.5 hour నేను వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసిన తర్వాత నాకెందుకో ఇది ప్రాపర్గా అనిపించలేదు. సో అందుకోసం నేను ఇన్వెస్ట్ చేద్దామని 10 lakhsతో ఇన్వెస్ట్ చేద్దామని వెళ్ళాను. బట్ నాకు ప్రాపర్గా అనిపించలేదు. నేను రిటర్న్ వచ్చి ఇన్వెస్ట్ చేయలేదు. తర్వాత అంకుల్ కూడా చెప్పాను, బట్ ఇదేదో ప్రాపర్గా కనిపించట్లేదు అంటే అంకుల్ ఏమైందంటే అంకుల్ని బాగా వాళ్ళు హిప్నటైజ్ చేశారనమాట. ఆయన మంచితనాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకొని మోసం చేయడానికే వాళ్ళు ప్లాన్ చేశారు. బట్ నేను చెప్పాను అంకుల్కి ఇది ఏదో కనిపించలేదు అంటే నన్ను అలా మోసం చేయరు అని అంకుల్ అన్నాడు. ఫైనల్గా అది నేను చెప్పాను, ఇది మోస్ట్లీ ఇది ఉండదు, ఇది అవుతుంది అని ముందే చెప్పాను ప్రొడక్షన్గా. బట్ ఈరోజు అదే జరిగింది. సార్ మీకు రిజిస్ట్రేషన్ చేసింది ఎంత ల్యాండ్ చేశారు? అది ఉందా ఇప్పుడు? అది అమ్ముకునే సోర్స్ ఉందా మీకు? అది ఏం తెలియదమ్మా. ఇప్పుడు రిటర్నబుల్ అని చెప్పారు. ఆ ల్యాండ్ అయితే ఉన్నది, ఇప్పుడు మా దగ్గర ప్రజెంట్ ఉన్నది, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కూడా మొన్న మా టీం వారు మొత్తం గ్రూప్లో ఉన్న వాళ్ళు మొత్తం క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఈ సర్వే నెంబర్లు ఇంతమంది ఉన్నారు, ఈ సర్వే నెంబర్లు ఇంతమంది ఉన్నారని మొత్తం టోటల్ చేసుకుంటాం. దాన్ని తీసుకొని ఎంఆర్ఓ కలవాలి. ఎంఆర్ఓ కలిసిన తర్వాత ఏం చెప్తారో చూద్దాం. ఆల్రెడీ కేసు అయిపోయింది. ఇప్పుడు కేసు అయినప్పుడు మరి ఆ ల్యాండ్ విషయం ఏందని తెలియదు. అదైతే 10 గుంటలు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. చెక్కులు కూడా ఇచ్చిండు 50 లక్షలకు, 25 lakh. ఆ చెక్కులు కూడా ఉన్నాయి, ల్యాండ్స్ పేపర్ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఆ ల్యాండ్ సురేష్ పేరు మీదే ఉందా? సురేష్ తేనా? సురేష్ పేరు మీద లేదా, వెంకటేష్ పేరు మీద ఉంది ల్యాండ్. వెంకటేష్ పేరు మీద ఉంది. వెంకటేష్ తీసుకొని అందరికీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. ఇక మొత్తం వెంకటేష్ అతనే చూసుకున్నాడు ఆఫీస్లో. ఈ సురేష్ అనేది ఓన్లీ క్యాషియర్ అన్నట్టు, ఆయన సిఎండి లాగా పనిచేసిండు అన్నట్టు. ప్రస్తుతానికైతే మాత్రము ల్యాండ్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో దాని మీద కూడా పూర్తి వివరాలు తీసుకుంటున్నాము. పరారీలో సురేష్ ఉన్నాడు, మాకు న్యాయం చేయాలి అని చెప్తున్నారు. అమ్మ, నువ్వు దాచుకున్నటువంటి రూపాయి అక్కడ పెట్టుబడి పెట్టావు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఏముండదు ఏంటంటే అప్పులు తెచ్చిపెట్టినవి కూడా అప్పులలో వచ్చి నా భర్త కూడా చచ్చిపోయాడు మొన్న, నెల రోజులు అవుతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి అని తనలాడతాను. నేను నా ఏం చేయాలి? నాకు బయట వాళ్ళకి కూడా తెచ్చిపెట్టిన, మంచోళ్ళు బాగా పైసలు వస్తాయి అన్నమాట, వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టే వాళ్ళు వచ్చి నన్ను అడుగుతాను. వీళ్ళు ప్రతి రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బుతో పాటు బయట ఇంట్రెస్ట్కి తీసుకువచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కదా, డబ్బులు వస్తాయి అని ఒక చిన్న ఆశతోనే మేమంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. కానీ మోసం చేస్తారు అని అనుకోలేదు. సురేష్ మొదటి నుంచి కూడా మా కుటుంబంతో, వాళ్ళ కుటుంబంతో మేము రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాము, తెలిసిన వ్యక్తి కదా అని ఇన్వెస్ట్ చేశాము, మాకు న్యాయం చేయాలి అంటూ బాధితులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.